వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మార్చి వరకు వర్క్ ఫ్రం హోమ్. భారత్లోని H1B ఉద్యోగులకు అమెజాన్ అనుమతి. రైతు ఫిర్యాదుతో పాన్ ఇండియా కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు. కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డు. అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్నిస్టీన్ వెల్లడి. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్లో జాప్యం కారణంగా భారత్లో ఉండిపోయిన తమ H1B ఉద్యోగులు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి వరకు వారికి వర్క్ ఫ్రం హోమ్ను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఆఫీస్కు తప్పనిసరిగా రావాలని మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు స్పష్టం చేసిన తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జాతీయ మీడియా కథనాల ప్రకారం అంతర్గత ప్రకటనలో అమెజాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 13 మొదలు భారత్లో వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూలింగ్ కోసం వేచి చూస్తున్న H1B వీసాదారులను వర్క్ ఫ్రం హోమ్కు అనుమతిస్తున్నట్లు తెలిపింది. మార్చి 2 వరకు వారికి ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఓ రైతు పంట కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. కానీ ప్రకృతి సహకరించలేదు. పంట దిగుబడి రాలేదు. తీసుకున్న వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు రైతుల్ని ఆశ్రయించారు. నీ కిడ్నీ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని నమ్మించారు. అప్పుల భారంతో బాధపడుతున్న రైతు ఒప్పుకొని కిడ్నీ ఇచ్చాడు. అయితే ముందుగా చెప్పిన మొత్తాన్ని కాకుండా కొంత మాత్రం ఇచ్చారు. మోసపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ బయటపడింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం పాన్ ఇండియా స్థాయిలో నడుస్తున్న కిడ్నీ రాకెట్ ను బయటబయలు చేసింది. ఈ రాకెట్ లో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు దేశవ్యాప్తంగా దాతల నుంచి కిడ్నీలను సేకరించి వాటిని కాంబోడియా, చైనా సహా పలు దేశాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. అమెరికాలో శాశ్వత నివాసానికి తద్వారా పౌరసత్వం పొందడానికి దగ్గరి దారి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. గ్రీన్ కార్డ్ అని పిలిచే శాశ్వత నివాస కార్డు కోసం విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరుడు, పౌరురాలిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డు సాధించడమే. అయితే గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలా వరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణం. అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరని పని. అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్నిస్టీన్ తేల్చి చెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్ కార్డు రావడానికి గ్యారంటీ ఉండదని వెల్లడించారు. విశాఖ గాజువాకలోని ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాలలో చెంక్వెస్ట్ 2K25 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ పి ప్రదీప్ కుమార్, నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీను, ఇన్ఛార్జ్ నరసింహమూర్తి, HOD ఎం సత్య సునీత పర్యవేక్షణలో మహిళా విద్యార్థులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెటోరో కార్పొరేషన్ ఆఫీస్ నుంచి మిస్టర్ రాజు గొర్లా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంక్వెస్ట్ 2K25 నిర్వహణపై మహిళా విద్యార్థులను అభినందిస్తూ కెమిస్ట్రీకి ఉన్న ప్రాధాన్యతను రాబోయే తరాలు కూడా తెలుసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శ్రీను మాట్లాడుతూ గాజువాకాలో ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. చెంక్వెస్ట్ లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ రాజు గొర్లతో పాటు ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫెస్ట్ అన్నది ఈవెంట్ కండక్ట్ చేశారు. సో ఇదేంటంటే ఆదిత్యలో ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్కి చాలా స్కోప్ ఇస్తుంది. అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏంటంటే హయ్యర్ స్టడీస్కి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇవాళ వచ్చిన చీఫ్ గెస్ట్ కూడా మనకి హెటరో HR పాన్ ఇండియా HR రాజు గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ హయ్యర్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. Showcased wonderful projects. Nearly there are 20 to 30 projects have been showcased and they have been appreciated by our chief guest, today's chief guest Raju Garu, HR Hetero Drugs, and also the students have been participated and they have shown different
first presentations. So we should thank our management, Chairman Shasha Reddy Garu, Secretary Madam Suguna Reddy Garu, our academic director Naidu Kumar Garu, and our principal Pradeep Kumar Garu, our regional manager Ramakrishna Reddy Garu, to support, encourage to conduct this type of events, because this type of events encourages practical skills of the students so that they can easily participating projects, PowerPoint presentations, posters. They are very beautiful and such a informative. Thank you, sir. All the details about the food. Okay, why? Because whenever we take the food or the other substance in our body, it acts and it reacts with the different organ systems in our body, right? Yes. That's why the chemistry is important. Okay, and in the pharmaceutical industry, major role we are making medicines using cancer. Leukemia is there. Leukemia is the blood cancer, right? Yes. Okay. Be enthusiastic, right? Okay. Yesterday you launched a product related to treat cancer, and also we are having other products. And chemistry, for example, whenever, for example, we take the cabbage. You know cabbage? Sir. I think you're all from mother tongue Telugu. Yes, sir. ఓకే, చక్కగా మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే, సో తెలుగులో మాట్లాడుకుంటే వచ్చే ఫీల్ అనేది అంత హ్యాపీ కూడా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాబేజ్ తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఏమైనా ర్యాషెస్ వచ్చేటప్పుడు మనం ఏం సిట్రజిన్ టాబ్లెట్ వాడతాం, లేదా కోల్డ్ వచ్చేటప్పుడు సిట్రజిన్ టాబ్లెట్ వాడతాం. బట్ మనం తినే క్యాబేజ్లో ఆ సిట్రజిన్ కొన్ని లక్షణాలు ఉంటాయి. అది వరుసగా మనం ఒక 3-4 డేస్ తింటే మనకి ర్యాషెస్ తగ్గిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే జాతీయ రోడ్డుపై భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు ఇచ్చి అభినందించారు. సీట్ బెల్ట్ ధరించని వారికి కూడా గులాబీ పువ్వు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని సూచించడమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుందని వారికి సూచించారు. ఈరోజు సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరైనా వాహన యజమానులు కానీ వాహన నడిపేవారు కానీ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే రోడ్డు పైన వెళ్ళినప్పుడు రోడ్డు పైన మనం ఒక్కరమే కాదు కదా, చాలా డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. కాబట్టి మనం సేఫ్గా పోవాలంటే కంపల్సరీ సీట్ బెల్ట్ వేర్ చేయాలి. సీట్ బెల్ట్ చేస్తే యాక్సిడెంట్ అయినా మనం ఇంటాక్ట్గా ఉంటాము, బయటకు పోకుండా డిగ్రీ కాకుండా తర్వాత డ్యామేజ్ కాకుండా మనకు కాపాడుతుంది సీట్ బెల్ట్. కాబట్టి కంపల్సరీగా సీట్ బెల్ట్ వేర్ చేయాలని పెట్టుకోవాలని చెప్పి అవగాహన ఈరోజు, అంటే ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఈరోజు మాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే సీట్ బెల్ట్పై అవగాహన. దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇవ్వడంలో ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టుకుంటే వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం, పెట్టుకోలేని వాళ్ళకు పెట్టుకోమని చెప్పడం. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొరకు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా చాబోలు గ్రామ హైవేపై వేగా ట్రావెల్స్ బస్సు బోల్టా పడింది. చాబోలు మెట్టపై వేగంగా వచ్చి బోల్టా పడిన బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులోని 6 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైవేపై పెద్ద రాయి ఉన్నందున ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. గాయపడిన ప్రయాణికులకు నంద్యాల హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు ఆడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది, దానికి సమాధానం ఎవరేమి? ప్రయాణికులకి ఏమన్నా అయిందా? ఎవరికైనా. ఎంతమంది ఉండే ప్రయాణికులు? 6.
కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడకల్ గ్రామంలో 2 చిరుతలు హల్చల్ చేశాయి. పెద్దమ్మ గుడి సమీపంలో కొండల్లో నుంచి 2 చిరుత పులులు గ్రామంలోకి దిగి వస్తూ ఉండగా గ్రామస్తులు భయాందోళనకు గురి చేసుకుని పరుగులు తీశారు. నిన్న రాత్రి 8:30 సమయంలో కుక్కలు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు టార్చ్ లైట్ల ద్వారా కొండ వైపుకు వేశారు. 2 చిరుత పులులు కంటపడటంతో గట్టిగా కేకలు వేస్తూ టపాకాయలు పేల్చి వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. కొంతమంది యువకులు సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. గత 3 రోజుల నుంచి తమ గ్రామంలోకి చిరుత పులుల సంచారం పెరిగిందని, ఇలా అయితే మేము బ్రతికేది ఎలా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు చిరుత పులులను బంధించి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురిశాయి. శీతల గాలులు వణికించాయి. పొగమంచు ధాటికి రోడ్లపై ఏమీ కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఉదయం పూట వివిధ పనులకు వెళ్లేవారు వాకర్లు ఉన్ని దుస్తులు ధరించారు. చలి నుంచి రక్షణకు ఉదయం పూట వేడివేడి టీ తాగి ఆస్వాదించారు. నూతన సంవత్సర వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య నిర్వహించిన బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులతో జరిపించి వారితో కేక్ కట్ చేయించి అనంతరం వారికి స్వీట్లు, పండ్లు, ఫలహారాలను డివిజనల్ సిబ్బందిచే పంచిపెట్టారు. వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టేలాగా విద్యను అభ్యసించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి మరియు వారి సిబ్బంది, ASWO షేక్ హైఫా, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని వాటిని అడ్రస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వచ్చి పిల్లలందరి మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వాళ్ళతో ఈ యొక్క సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. చాలా ఆనందం. ఇక్కడ ఏమైనా సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్, రంగ్ బాక్సెస్, బెడ్షీట్స్, కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కల్పించడానికి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనుకబాటుకు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ రిపోర్ట్ను తెప్పించుకొని ABC గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే SSC బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే BEd క్వాలిఫైడ్ ట్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి గృహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు
చలికాలంలో వేడి నీళ్ళు ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎండాకాలంలో కొద్దిగా చల్లనీళ్ళు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా, ఇళ్ళకి దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను. త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు కాబట్టి మా సంక్షేమ సార్ ఎంతో మంచి ఉద్దేశంతో పత్రికా మిత్రులందరూ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మార్చి వరకు వర్క్ ఫ్రం హోమ్. భారత్లోని H1B ఉద్యోగులకు అమెజాన్ అనుమతి. రైతు ఫిర్యాదుతో పాన్ ఇండియా కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు. కలిసి జీవిస్తేనే గ్రీన్ కార్డు. అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్నిస్టీన్ వెల్లడి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.